వాళ్ళు నా కన్న బిడ్డల కంటే ఎక్కువ. వాళ్ళు నాతోనే ఉంటారు పెళ్లి తర్వాత కూడా. అలా ఇష్టమైతేనే, నా మాటలు మీరు నమ్మితేనే సంతోష్ని పెళ్లి చేసుకుంటాను. లేదంటే జరిగిందొక పీడకల అని మర్చిపోతాను. మా మాట కాదంటే? అమ్మా, తన మాటల్ని నేను నమ్ముతున్నాను. తనకి ఆ పిల్లలకి ఉన్న సంబంధం ఏంటో నేను అర్థం చేసుకున్నానమ్మా. అందుకే తనని నా భార్యగా అంగీకరిస్తున్నాను. సంతోష్, నేను చెప్పేది. ప్లీజ్ అమ్మా. తన మాటల్లో నిజాయితీ కనిపించింది, ఆ పిల్లల మీద ప్రేమ కనిపించింది. అన్నిటికీ మించి తను ఏ తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసం కనిపించింది. అందుకే నేను కూడా ఆ పిల్లల్ని తనతో కాదు మాతో ఉండటానికి ఒప్పుకుంటున్నాను. సరే, నువ్వింతగా ఇష్టపడ్డాక నేనెలా కాదనగలను? నీ ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఆంటీ. ఇంతకీ మన గడుగాయలెక్కడా? ఉదయం నుంచి కనపడడం లేదు సంతోష్. ఎక్కడికెళ్లారో ఏమైపోయారో తెలియడం లేదు. అలాగా, సరే వెతుకుదాం పద. గీతా, గీతా, తెల్లారిపోయింది. అవునే, దారి వెతుకుదాం పదా. అన్ని దారులు ఒకేలా ఉన్నాయి. బయటపడడానికి ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఐడియా, నా కాడ ఫోన్ ఉంది. కంచక్కకు ఫోన్ చేసి చెప్తా. ఈ పనేదో రాత్రి చేస్తుంటే బాగుండేదిగా. రాత్రి మతికి రాలేదే. ఫోన్ చేయవే. శ్వేత ఫోన్ చేసింది. హలో శ్వేత. అక్క, ఎక్కడున్నా? ఊరి చివరన ఫారెస్ట్ లో. అక్క, ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కు మీరెందుకు వెళ్ళారు? మేం వెళ్ళలేదు బావా. ఒక హౌలగాడే కిడ్నాప్ చేసి తెచ్చిపడేసిండు. సరే, మేము వస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో అక్కడే ఉండండి. ఎందుకంటే ఫారెస్ట్లో ఫోన్ సిగ్నల్ సరిగా ఉండవు. గట్లనే ఈయన్నే ఉంటాం. జల్దీ రండి. అలాగే, మీ ఫోన్ జీపీఎస్ ఆన్ చేయి. గట్లనే. మీరేం భయపడకుండా ధైర్యంగా ఉండండి. మేము వస్తున్నాం. మా గురించి మీరేం ఫికర్ పడుకుండ్రి. ధైర్యంగా ఉండుండ్రి. బాయ్. పగలే కాబట్టి భయమే లేదులే. స్పీడ్గా వెళ్దాం. ఓకే? అరే, ఛార్జింగ్ తక్కువ ఉంది. స్విచ్ ఆఫ్ అయిందంటే సచ్చినవే. దేవుడా, కంచక్క మమ్మల్ని కలిసేంత వరకు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూడు స్వామి.
శ్వేత ఉమ్మ అయితే అక్కడ ఉమ్ముకో. ఆ మాత్రం దానికి మమ్మల్ని అడుగుతావేంది? ఉమ్మా ఏందే మా మీద ఉమ్ముతావా? తాట తీస్తే దయ్యం మోహన్ దానా. అమ్మా ఏయ్ అరిస్తే భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఒక్కదానివే, మేమిద్దరం. ఉమ్మా ఉమ్మా ఒసే అదొక్కటి కాదే చూడవే. వామ్మో ఇదేంటి అందరూ మన వైపే వస్తున్నారు? మన లెక్క దారి తప్పిపోయి ఉంటారు, అడ్రస్ అడగనీకి వస్తుండ్రు. ఏందే ఏం కావాలి? మొహానికి ఏమేమో గీతలు గీసుకుర్రు. ఏం దేశం ఇది? ఏహే అడుగుతుంటే హర్రర్ సినిమాలో దయ్యం లెక్క గట్లాడుస్తున్నారేంది? అసలు మీకేం కావాలి? వాళ్ళకి మన భాష అర్థమవుతున్నట్టు లేదు. మనకు కూడా వాళ్ళ భాష అర్థమైతలేదే, అయినా మాట్లాడతలేమా? ఏయ్ మీకేం కావాలనే చెప్పవే కర్ర మొహన్ దానా. ఏయ్ మేం మిమ్మల్ని వింత జంతువుల లెక్క చూడాలి, మీరేంది మమ్మల్ని చూస్తుర్రు? వాళ్ళకి మన జుట్టు నగలు నచ్చాయేమో, కొంపదీసి లాగుతారా ఏంటి? అది లాగితే లాగనిస్తామా? ఒసై దయ్యాలు మాకు కోపం రాకముందే పోన్రి. ఉమ్మ లేదు మీ బామ్మ లేదు, పోవే కర్రె మొహల్లారా. ఉమ్మా ఏందే గిలి గిట్లరుస్తుండ్రు? ఏమో నాకు తెలీదే. కీళ్ళెవరే? వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు అయ్యుంటారనుకుంటా. చిన్న దెబ్బ కొట్టినందుకే పేరెంట్స్ మీటింగ్ పెట్టిండ్రు ఇట్లా. మీ ఉమ్మలు తాగలయ్యా, మీ పిల్లని కావాలని కొట్టలే, అడ్రస్ అడిగింది తెలవదని చెప్పిన.
దయచేసి కాపాడు తండ్రి. అమ్మా! దేవుడా 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 రింగ్ టోన్ విని విచిత్రం అనుకుంటున్నారు మా వాళ్ళు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని కట్టేన్ సంతోష్. మళ్ళీ చెయ్యి. ఓసై ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. వామ్మో, ఛార్జింగ్ అయిపోయిందే. పారిపోదాం పద. చూద్దాం పద పద. శ్వేత, గీత, గీత, గీత. ఇంత పెద్ద ఫారెస్ట్ లో ఎక్కడున్నారని వెతకాలి, ఎలా వెతకాలి? పిచ్చెక్కిపోతుంది. టెన్షన్ పడకు, పిల్లలకేం కాదు, ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. ఏమో సంతోష్, ఈ అడవిలో మనకే భయంగా ఉంది. అలాంటిది పసివాళ్ళు రాత్రంతా ఎలా ఉన్నారో. వాళ్ళకేమీ కాదని చెప్తున్నాను కదా, వాళ్ళు మనకి దొరుకుతారు, మనతో తీసుకెళ్తాం. సరేనా? సరే, వెళ్దాం పద. పద. నాగిని, నా కొడుకు కాని కొడుకు తన పిల్లలు కాని పిల్లల్ని వెతకడానికి వచ్చాడు. పిల్లలు వాడికి దొరక్కపోతే వాడు చావుకి దొరకాలి. ఈ అడవి నుంచి వాడి శవంతోనే నేను బయటికెళ్ళాలి. ఒక్కడి చావే కాదమ్మా, బోనస్గా కంచు చావు కూడా చూపిస్తా. వెరీ గుడ్. ఇక్కడి నుంచి ప్రతి క్షణం మరణం వాణ్ణి వెంటాడుతుంది, నాగిని రూపంలో వెంటాడుతుంది. శ్వేత, గీత, గీత, శ్వేత, శ్వేత, గీత, గీత. అది చూద్దాం పద. పద. శ్వేత, శ్వేత, గీత, గీత, శ్వేత. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. ఈ అడవిలో ఎవరుంటారు? ఉన్నారు, ఇప్పుడే చూపిస్తాను. ఏయ్ నాగిని, బయటికి రా. చూడు సంతోష్, మీ నాగిని. నాగిని, నువ్వెందుకు ఫారెస్ట్కి వచ్చావు? అది ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది సంతోష్? ఆమె నన్ను చంపడానికి వచ్చింది. వాట్?
నాగిని నిన్ను చంపడం ఏంటి? అడుగుతున్నాడుగా, చెప్పు. అమ్మగారు పంపితే చంపడానికి వచ్చానని చెప్పు. ఏంటి నువ్వనేది? మా అమ్మ నిన్ను చంపడం ఏంటి? అవును, నేను నీ భార్యని కావడం మీ అమ్మకి ఇష్టం లేదు. అందుకే మన పెళ్లికి ముందే నన్ను లేపేయడానికి ప్రయత్నిస్తుంది. ఫూలిష్గా మాట్లాడుకో. మా అమ్మ నువ్వు అనుకున్నంత నీచురాలేం కాదు. అవునా? లేదంటే నాగిని అడవికి ఎందుకు వస్తుంది? ఎవరు పంపిస్తే వచ్చిందో చెప్పమను. అవును నాగిని, ఎందుకొచ్చావు? ఎవరు పంపిస్తే వచ్చావు చెప్పు. అది సమాధానం చెప్పకపోతే ఈ కంచు చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తుంది. చెప్పు. నన్నెవరు పంపించారంటే నేనే పంపించాను. అమ్మా, నువ్విక్కడా? అవును, నువ్వు ఎవరో తెలియని పిల్లల కోసం అడవిదారి పడితే నా బిడ్డ కోసం నేను అడవికి రాకూడదా? అంటే నువ్వు నీ కొడుకు కోసం వచ్చావా? అవును. ఈ అడవిలో వాడికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలని, అలాగే పిల్లల్ని వెతుకుతూ ఉంటే మీకు సహాయంగా ఉందామని నాగిని తీసుకొచ్చాను. మరి ఆ విషయం ధైర్యంగా చెప్పొచ్చుగా. రహస్యంగా ఫాలో అవ్వడం దేనికి? అడిగితే భయపడ్డం దేనికి? నేను కూడా అడవికి వచ్చానని తెలిస్తే నా కొడుకు బాధపడతాడని, నన్ను వెనక్కి వెళ్ళిపోమంటాడని నేనే చెప్పొద్దు అన్నాను. అందుకే చెప్పలేదు. చూసావుగా, అది మా అమ్మంటే. నన్ను వదిలి ఉండలేక ఏసీ గదులు, ఏసీ కార్లు వదిలి నా కోసం ఈ అడవికొచ్చింది. నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి, తాను కష్టాలు పడ్డానికి సిద్ధపడొచ్చింది. ఇలాంటి తల్లికి కొడుకుని కావడం నా అదృష్టం. తొందరపడి పొగడకు. అంటే అదే మన పెళ్ళయ్య కూడా పొగడ్డానికి కొన్ని పొగడ్తలు దాచుకోమని చెప్తున్నా. సరే, అందరూ ఒకే దారిలో వెళ్తే ఆచూకీ తెలుసుకోవటం కష్టం. తల ఒక దారిలో వెళ్ళి వెతుకుదాం. కాంచనా, నువ్వు అటు వెళ్ళు. సంతోష్, నువ్వు ఇటు వెళ్ళు. నాగిని, నువ్వు ఆ వైపుకు వెళ్ళు. నేను ఈ వైపుకు వెళ్తాను. అలా ఎందుకు? అమ్మ ఏం చెప్పినా మన మంచికే చెప్తుంది. వెళ్దాం పదా. జాగ్రత్త సంతోష్. నువ్వు జాగ్రత్త. ఇక సంతోష్ చరిత్ర సమాప్తం. నాగిని, ఇంతకు మించి మంచి అవకాశం రాదు. వెళ్ళి పని పూర్తి చెయ్యి. అలాగేనమ్మా. రేయ్, వెళ్ళండ్రా. అత్తయ్య గారు, ఆ శ్వేత గీత దొరుకుతారంటారా? వాళ్ళ కోసం ఎవరొచ్చారే? మరి ఎవరి కోసం వచ్చా? కంచు కోసం. అంటే ఇక నుంచి మన గీతకి బదులు కంచుని పెంచుకుంటామా? అయ్యయ్యో, ఆ కంచును పట్టుకునేది పెంచుకోవడానికి కాదే, అరెస్ట్ చేయించడానికి. నా మనవరాల్ని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొచ్చి హత్యా ప్రయత్నం చేసిందన్న నేరంతో దాన్ని పోలీసులకు పట్టించడానికి వచ్చాను. మరి పోలీసులేరి? ఫోన్ చేశానే, వెనకాలే వస్తున్నారు. అవునత్తయ్య గారు, ఈ అడవిలో పులులుంటాయా? పులులుంటాయో లేదో తెలీదు గాని ఆడసింహం మాత్రం ఉంది. ఆడసింహమా? మీరు చూసారా? నేనే కాదే, మీరు కూడా దాన్ని చూశారు. మేం చూసామా? ఎక్కడుంది? అయ్యయ్యో, మీ ఎదురుగానే ఉంది, కనిపెట్టారా?
ఊరుకోండి అత్తయ్య గారు, నేను సింహాన్నేంటి. ఉసేయ్, నేను చెప్పింది నీ గురించి కాదే, నా గురించి. మేము అడిగింది గేదె గురించి కాదు, సింహం గురించి. ఉసేయ్, దీన్ని ఆగండి అత్తయ్య గారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు గీత చావకపోతే? ఖచ్చితంగా చచ్చుంటుంది. ఎందుకంటే చంపడానికి పంపించింది నా కొడుకుని. అది మా డౌట్. ఆయన పెద్ద తాగుబోతు, మందు ఎక్కువైతే కాళ్ళు లేవని చేతుల మీద నడుస్తూ ఉంటాడు. అలాంటిది ఈ పిల్లని చంపుంటాడని మా అనుమానం.